వాక్యం చదువుకుని మనం ఆరాధనలోనికి వెళ్దాం. దాని కొరకై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతాను. దయచేసి మీ యొక్క బైబిల్స్ తీసి దయచేసి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారిను చూచెదురు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అని. సో అదేవిధంగా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం, 29 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నీ నమస్కరింపకయు ఏ దేవుని సేవపైకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడువారిలో కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అయిన వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇండ్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునన్ను. అంతటి నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరాధనల వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, ఆత్మతో సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించుకోవటాయి తండ్రి, మా హృదయాలను దైన హస్తాలుగా చెప్పుకుంటున్నాం. తండ్రి, తన సృష్టించిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, అయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ సమయంలో నిలబడుతుండగా మా తండ్రి జనులకు బోధించడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాను. కలిగిన తండ్రి, నేనేమైనా అది కేవలం మీకు కొనబడ్డ ఉన్నాను. తండ్రి యొక్క ప్రశస్తమైన రక్తప్రోక్షణ తీసుకొస్తుండగా చాటు మరుగుపరిచి మెల్లని మీ స్వరం మాకు అనుగ్రహించండి. దేవుడు ఆత్మతో సత్యంగా యథార్థంగా ఆరాధించుకోరికాయ మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా ప్రభావ మేము మరి హృదయాంతరంగంలో నుంచి మిమ్మల్ని ఆరాధించుకోరికాయ ఈ వాక్యం వెల్లడి చేసి మీరే మహిమ పొందమని మీ దైవ హస్తాల్లో చెప్తూ వాటిలో సాయం చేస్తూ వచ్చారయా అని బట్టి స్తోత్రములు. మిగిలిన సమయం కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్నటువంటి మరి భాగాల్లో మనము అనేకమైన విషయాలు చూడొచ్చు. ప్రభుని ఆరాధించుకోరికై మరి మనము మన జీవితంలో మరి దేవునికి ఎంతో రుణపడి ఉన్నామని మీరు ఎరుగుదురు. ఈ దినాల్లో మరి మనం గమనించినట్లయితే మరి ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు.
కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని మనకి ఎరుగుతాం. ఎందుకంటే యేసుప్రభువు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన ఒక మాట చెప్పి వెళ్ళారు. ఆయన వచ్చే దినాల్లో ఈ విధంగా తెగుళ్ళు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పారు. కాబట్టి ఇది మనం గమనించినట్లయితే రాకడ దినాలని మనం అందరం కూడా తెలుసు. సహజంగా మనం అనుకుంటాం నిజంగా ఈ మందిరాలు మూతపడతాయి అని అనుకున్నాం, కానీ ఈ విధంగా మూతపడతాయని మనం అనుకోలేదు. ఎందుకంటే ఈ యొక్క తెగులుని బట్టి మందిరాలు అంటే ప్రభువుని ఆరాధించే సమయాలు వెళ్ళిపోతాయని అనుకోలేదు మనం. కానీ వేరే విధంగా వచ్చి మందిరాలు మూసేస్తారేమో అనేటువంటి భయం మనం పడ్డాం. కాబట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే కొన్నిసార్లు అయితే మనం ఈ దినం ఆదివారం అని కూడా మనం మర్చిపోయి ఉంటాం. చాలామంది ఆదివారం అని అసలు డేట్లు ఏంటో కూడా మనం మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే ఈ సమయంలో అలాంటి పరిస్థితులు మనకు వచ్చాయి. నిజంగా ఈ విధంగా మందిరము మూయబడటం అంటే ఎంతో బాధాకరమైన విషయం. మనం మన ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో కలిసి ఆరాధించే పరిస్థితులు లేవు అంటే ఇది అంత్యదినాలకు సాదృశ్యమని మనం అనుకోవచ్చు. ఎందుకంటే సాతాను ఎంతో వాడు చాలా ప్లాన్ కలిగిన వాడు. మనం అనుకుంటే వాడు వ్యతిరేకంగా వేరే విధంగా మందిరాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘం బలహీనపడుతూ వచ్చింది. ప్రార్థనా జీవితం లేదు పరిస్థితులు బట్టి కానీ, ఇంకా ఏదైనా పరిస్థితులు బట్టి కానీ సంఘంలో ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభువుని ఆరాధించవలసిన మనము, సంఘంగా కూడవలసిన మనము మన ఇళ్లలోనే అది కొంత మట్టుకు మంచిదే, కానీ సంఘంలో కూడుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అయితే దీని కంతటికి కారణము సమయం కొద్దిగా ఉందని సాతాను ఎరిగిన వాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన సమయం కంటే ముందుగానే తన యొక్క పని ముగించాలని, తన పని స్టార్ట్ చేయాలని వాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకే మనం గమనిస్తే గెరాసేనుల దేశంలో కూడా వాడు దేవునితో అంటాడు, అయ్యా నా సమయం ఇంకా అవ్వలేదు కదా, అప్పుడే నువ్వు వచ్చి నన్ను బాధపరచడానికి వచ్చావా అని అంటాడు. కాబట్టి వాడు ఏదైతే అన్నాడో అది ఇప్పుడు చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. అందుకే సంఘం ఎత్తబడిన తర్వాత చేయవలసిన పనులన్నీ కూడా ఇప్పుడు వాడు చేస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చాలామంది ఈ లోకంలో సంగతులు మనం తెలుసుకో. ఎందుకంటే క్రైస్తవులుగా దేవుడితో మంచి సంబంధం కలిగి ఉండాలని మనం అనుకుంటాం, కానీ లోకంలో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. అందుకే ఇక్కడ మనం కానీ గమనిస్తే ఇది నిన్న యూట్యూబ్ చెప్పినప్పుడు ఒక విషయం తెలుస్తూ ఉంది. ఏంటంటే 2003లోనే ఇది ఒక టెలివిజన్లో ప్రసారమైనటువంటి ఎపిసోడ్. కాబట్టి ఈ కరోనా అని, చైనా అని, తర్వాత క్వారంటైన్ అని, తర్వాత సోషల్ డిస్టెన్స్ అని, అవన్నీ కూడా పదాలు అందులో వచ్చాయి. అంతేకాదు దానికి ఏదైతే మలేరియాకి వాడతామో అది మెడిసిన్గా ఉంటుందని ఇవన్నీ కూడా అందులో వచ్చాయి. కాబట్టి పిల్లరా వాడు ఎప్పటి నుంచో తన యొక్క ప్లాన్ను అమలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వాడు మనుషుల హృదయాలు మనుషుల్లో వాడు ఆలోచనలతో చొప్పించి తను జరుపుకుంటూ వస్తాడని మనం ఎరుగుదాం. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు అనేకమైన విషయాలు మనం ఎరుగుదాం. ఎందుకంటే మనం పోరాడినది ఈ లోకస్తులతో కాదు కానీ, మనుషులతో కాదు కానీ, శరీరులతో కాదు కానీ, లోక మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. అందును బట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే వాడు ముందుగానే తన సమయం కొద్దిగా ఎరిగి తనకంటే ముందుగా వచ్చి తన పని చేయాలని చూస్తూ ఉన్నాడు. సంఘం ఎత్తబడక ముందే తను చేయవలసిన పనులు చేయాలనుకుంటా ఉన్నాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి సంఘం ఇంకా ఉంది కాబట్టి వాడి పనులు నెరవేర్చబడి అదే మనం చూసుకోబోతున్నాం. కాబట్టి మనము కొన్ని గమనించినట్లయితే కొన్ని పరిస్థితులు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు వాడి యొక్క డెస్టినేషన్ ఏంటో, అంటే వాడి యొక్క ఫైనల్ గోల్ ఏంటో, వాడి యొక్క పరిస్థితి ఏంటో అన్నీ బైబిల్లో రాయబడుతూ వచ్చాయి. కాబట్టి బైబిల్ను కానీ మనం గమనిస్తే అనేకమైన విషయాలు చూడొచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క కరోనా రావడాన్ని బట్టి ఇది డిజిటల్ ఐడెంటిటీ అని ఒకటి వచ్చింది. ఈ మధ్య నిన్న ఒకటి వీడియో చూస్తూ వచ్చాను. ఇది 2020 అక్టోబర్ కల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆ చిప్పు
మరి ఇన్ఫ్రారెడ్ చిప్ మరి పెట్టాలి. ఎందుకంటే అది ఎవరికైతే మరి అది లేదో, ఎవరికైతే ఆ కరోనా లేదో వాళ్ళు మాత్రమే బయట తిరగాలని, వాళ్ళు మాత్రమే సమాజంలో ఉండాలని, వాళ్ళు మాత్రమే మరి వేరే దేశాలకు ప్రయాణం చేయొచ్చని, వారు మాత్రమే మరి కొట్లుకి వెళ్ళి కొనుక్కోవచ్చని, చర్చిలకు వెళ్ళవచ్చని, ఇవన్నీ కూడా జరగబోయే సమయము ఆసన్నమైంది. అందుకే అక్టోబర్ 2020 కల్లా అందరి మరి శరీరాల్లో ఆ చిప్ ఇంట్రొడ్యూస్ చేయమని ఆల్రెడీ మరి ప్రపంచవ్యాప్తంగా అది ఒక ఆర్డర్ వచ్చింది. కాబట్టి మనం గమనించగలం. ఇవన్నీ కూడా ఏంటంటే అది అందుకే మనం కూడా మరి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మరి ఒక యాప్ కూడా రిలీజ్ చేసింది. అందులో మన అన్ని డీటెయిల్స్ అందులో ఇస్తే తర్వాత పక్కన ఎవరైనా వాళ్ళు వెళ్తుంటే మనకు తెలుస్తుందంట, అది అలారం కొడుతుందంట. ఇవన్నీ కూడా ఎలా అంటే ఆ చిప్ ద్వారానే మరి దానికి సిగ్నల్స్ వస్తాయి. ఇది 5G ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు. ఈ 5G ఏంటంటే అది 5G అది ఒక రేడియేషన్ మరి ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే మన DNA మనకు ఆరోగ్య పరిస్థితులు కూడా మరి చాలా దెబ్బతినే పరిస్థితులు వస్తాయని మామూలుగా జనాలు చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మరి చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మరి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే మనం ఎరిగిన భాగమే. నేను అంటే ప్రభువును ప్రేరేపణ బట్టి చెప్పాలన్న అంశం ఏంటంటే సాతాను మరి ఆదికాండం నుంచి కూడా తన యొక్క ప్లాన్ను మరి దేవుని యొక్క ప్లాన్ను మరి దాన్ని మార్చడం కొరకై వాడు అనేకమైన సందర్భాల్లో అనేకమైన ప్లాన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క మరి చిత్తం జరగకూడదు అని మనుషులను వాడు ప్రేరేపిస్తూ మనుషుల యొక్క హృదయాల్లోకి వెళ్ళి మరి ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అందుకే దేవుడు ఎలాంటి ఉన్నతమైన దేవుడో మరి మనం చూస్తూ వస్తాం. కాబట్టి మనం తెలుసుకోగలిగితే దేవునికి ఏ విధంగా మరి దేవదూతలు సైన్యము ఉన్నారో మరి పడిపోయినటువంటి ఆ సాతాను కూడా దేవదూతలు మరి వాడు కూడా సేమ్ అదే రేంజ్లో అదే ప్యాటర్న్లో మరి తక్కువ శక్తి కలిగి మరి తన యొక్క చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరకుండా దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. మానవుని ఎంతో మరి తన ప్రాణం కంటే ఎక్కువగా చూశాడు దేవుడు. అందుకే తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. అయితే ఈ మానవుడుకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆ సింహాసనం, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరి రాకుండా చేయడానికి వాడు అనేకమైన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మనం గమనించిన వారమై బైబిల్లో అనేకమైన విషయాలు గమనిస్తే మనం ప్రభువుని ఆరాధించకుండా ఉండలేం. అందుకని మనం ప్రభువుని ఆరాధించుకోరకై మరి ఈ వచనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఏంటంటే చివరి వచనం 7వ వచనం కానీ మనం గమనిస్తే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఈ మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనేటువంటి ఈ భాగంలో మరి అంతకంటే ముందు మనల్ని ఎంతగా ప్రేమించాడో అవన్నీ కూడా మనం చూస్తాం. మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును అనేది ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగబోయే విషయం. అప్పుడు మరి మనకు తెలిసిన విషయం ఏంటంటే సహజంగా బైబిల్ పండితులు చెప్పేటువంటి విషయాలు మరి ఈ చిప్పు లేకపోతే ఎప్పుడైతే ఇవి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే అంత్యక్రీస్తు రానే ఉంటున్నాడు. అంత్యక్రీస్తు రాకడ బహు దగ్గరగా ఉందని మనం గమనించాలి. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు రాకడ రావడానికి కొరకై ఆకాశ మండలంలో అనేకమైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బైబిల్లో లోతైన విషయాల్లోకి వెళ్తే మనకు అర్థమైంది. కాబట్టి ఒక రాజ్యాలను మరి తీసివేయడం కానీ పెట్టడం కానీ మరి దీన్ని జరగాలంటే పైన మరి స్పిరిచువల్ వరల్డ్లో కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క అంత్యక్రీస్తు మరి వచ్చినప్పుడు వాడు 3.5 సంవత్సరాల తర్వాత దేశాల మధ్యలో అంటే ఇజ్రాయెల్ దేశానికి తర్వాత ఆ యొక్క కూటమికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పీస్ అనుబంధాన్ని సంధిని వాడు తీసేసి ఏం చేస్తారంటే ఆ టెంపుల్లో వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఆ విధంగా టెంపుల్లో ఉన్నటువంటి తను వచ్చి కూర్చున్నప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని గమనించిన వారే మరి ఈయన నిజంగా ఆ శాంతిదూత కాదు అని గమనించిన వారే అప్పటి నుంచి అక్కడ పీస్ లేకుండా పోతూ ఉంటుంది. అంతేకాదు అప్పుడు రష్యా, ఈజిప్ట్ కలిసి, చైనా కలిసి ఆయనతో యుద్ధం చేయడానికి వస్తారు. అలాంటి యుద్ధం చేసే టైంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు పైనుంచి ఆకాశ మేఘారుడై వస్తాడు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను, ఆ యొక్క దేశాన్ని నాశనం చేయడం కొరకై అందరూ కూడా అతను అటాక్ చేస్తున్నప్పుడు దేవుడు అప్పుడు మేఘారుడై తన యొక్క ప్రజలతో మనం కూడా ఆయనతో పాటు ఈ లోకానికి వస్తాము అనేది దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు పైనుంచి వస్తున్న దేవునితో యుద్ధం చేయడానికి వీళ్ళందరూ కలిసి ఒకటవుతారు. ఆ ఒకటైనటువంటి టైంలో అందరూ కూడా, అంటే మనకు తెలిసిందంటే ఈ టెక్నాలజీతో లైవ్ టెలికాస్ట్ జరుగుతాం. ప్రతి నేత్రం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రాకడక, అంటే ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో రాజ్యం చేయడం కొరకాయ ఆయన లోకానికి వస్తున్నప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు. కాబట్టి మనం అది గమనించవచ్చు. ఈ వాక్యము చాలా క్లియర్గా రాయబడుతూ వచ్చింది. అయితే మన దేవుడు ఎలాంటి ఉన్నతమైన దేవుడు అంటే, ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనము ఆయనతో కూడా మనల్ని వెంట పెట్టుకొని కిందకి వస్తాడు. ఆ గుంపులో మనం ఉంటాం. అందుకే దశలోని రాసిన పత్రికలో 4:15 ఏం రాయబడిందంటే, ఆయన మనల్ని మేఘముల మీద కొనిపోవడానికి ఆయన మేఘాన్ని పంపించినట్టున్నాడు. ఎందుకంటే మనము ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల ముందు మనం ఈ లోకంలో ఉండకుండా దేవునితో పాటు ఉండడానికి, ఆ 7 సంవత్సరాలు ఆ ప్రేమ విందులో ఉండడానికి దేవుడు మనల్ని ఈ లోకం నుంచి తన మేఘాలు పంపించి మనం తీసుకెళ్ళడానికి ఆయన మేఘాలను పంపిస్తున్నాడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆ మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనము ఇక్కడి నుంచి ఎత్తబడతాము, ప్రభువుతో పాటు ఉంటాము, మనం ప్రభువుతో నిత్యం ఉంటాము. అప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహములు భూమి మీద పడవేయబడతాయి. ఇవన్నీ కూడా మనం ఎరుగుదము. కాబట్టి మన దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, దేవుని వాక్యం లూకాసు వార్తలో ఏమని రాస్తూ వచ్చాడంటే 21:28 ధైర్యం తెచ్చుకోండి, ఇలాంటి పరిస్థితులు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీకు జరగబోతా ఉన్నాయి, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడొద్దు, మీ తలలు పైకెత్తుకోండి అని. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ వచ్చాడు కనుక ఆయన ఏమన్నాడంటే, ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు పైకెత్తుకోండి, మీరు భయపడవద్దు అని దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అభయం. కాబట్టి ఇలాంటి తెగుళ్ళు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, ఏం జరుగుతుందో బయటికి వెళ్తే అనేటువంటి భయము, ఆందోళనతో ఉన్నటువంటి మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఎలా కొన్నాడంటే తన ప్రాణం ఇచ్చుకున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఎంచాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, నమ్మకమైన సాక్షియు, మృతుల్లోంచి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు అని అంటున్నాడు, మీకు కృపా సమాధానములు కలుగును గాక. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, మీ పరిస్థితులు ఎలాంటివైనా సరే, దేవుని యొక్క కృపా సమాధానం మీకు తోడుగా ఉంటుంది. అందుకే నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చాను. నా సంతోషం ఎలాంటిదంటే లోకం ఇచ్చినట్టు కాదు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వచ్చి సంతోషం కాదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, గాలి తుఫానుల్లో, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు శాంతి అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం మందిరం క్లోజ్ అయిపోయిందిలే, మందిరం యొక్క సన్నిధికి వెళ్ళక్కర్లేదులేని కొంతమంది ఆనందిస్తున్నారేమో. జాగ్రత్త, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అయిపోయింది, ఎండ్ డేస్ వచ్చేసినాయి. దేవుని రాకడ ఎప్పుడైనా కావచ్చు. కాకపోతే ఈ 2020 సంవత్సరము మనల్ని సిద్ధపరిచేటువంటి సంవత్సరంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం మన కుటుంబాలతో ఉంటున్నాం. ఇంతకుముందు మన పిల్లలు ఎక్కడ ఉండేవాళ్ళు, మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, మన ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం, అసలు సమయమే ఉండేది కాదు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి ఆయన కనికరాన్ని బట్టి నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. నీ పిల్లలతో కూర్చొని, నీ కుటుంబంతో కలిసి కూర్చొని దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం దేవునికి అనుగ్రహించాడు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు! నీ యొక్క ఉద్యోగాల్లో, నీ యొక్క పిల్లల చదువుల్లో, అవన్నీ కూడా ఎవరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న పరిస్థితిలో దేవుడు అద్భుతంగా మన ఒక దగ్గర చేర్చి మనం సిద్ధపడడానికి ఇచ్చిన సమయం. కాబట్టి ఇది నిర్లక్ష్యం చేసావంటే, నువ్వు విడవబడ్డావంటే చాలా భయంకరమైనటువంటి శ్రమలు రాబోతా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ సిద్ధపాటు సంవత్సరంలో, ఈ సమయాన్ని నువ్వు జాగ్రత్తగా దేవుని కొరకు ఇవ్వాలని ఎందుకంటే దేవుడు నిన్ను వెలబెట్టుకున్నాడు, తన ప్రాణం ఇచ్చుకున్నాడు. అందుకే నిన్ను విడిచిపెట్టడానికి అని ఇష్టం లేదు. అందుకే మరొక తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు, మరొక హెచ్చరికను దేవుడు నీకు ఈ విధంగా అనుగ్రహించాడని నువ్వు గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు చూడండి. తప్పిపోయిన కుమారుడు తను ఎంతో దురదేశానికి వెళ్ళిపోయి తను నష్టపరిచి తండ్రికి వ్యతిరేకంగా పనిచేసి తను మారు మనసు పొంది వచ్చినప్పుడు తండ్రి ఇంకా ప్రేమిస్తున్నాడని,
ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు తన యొక్క కంపు కొట్టిన బట్టల విషయం కానీ, తన గడ్డం విషయం కానీ, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ దుర్వాసన ఆయన పట్టించుకోలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే తండ్రి ఇంకా ఆయన గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఇంకా ఆయన్ని హత్తుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని కౌగిలించుకొని ఇంటికి తీసుకొచ్చి ఆయనకి స్నానాలు చేయించి, చక్కగా క్షౌరం చేయించి, బట్టలేసి, చెప్పులు తొడిగి, ఉంగరంతో పెట్టి విందు చేయిస్తూ వచ్చాడు. పిల్లలు నీ గురించి కూడా దేవుడు ఆ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవితంలో ఇంకా మరి దేవుని విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావేమో అని అంటున్నాడు. మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి మనం ఇంకా ప్రేమించు ఆయన రక్తం వల్ల మన పాపముల నుండి, ఆయన రక్తముతో మన పాపం నుండి మనం కడిగినటువంటి ఆ దేవుణ్ణి ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలి. ఎందుకు ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి ఉన్నతమైన దేవుడు మనకి దేవుడుగా ఉండడం అనేది చాలా ఉన్నతమైన విషయం. కాబట్టి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడికి ఒక రాజ్యంగా మనం చేస్తూ వచ్చాడు. అందుకే రాజులైన యాజకు. అందుకే పేతురు రాసిన మరి మొదటి పత్రికలో ఏముందంటే, చూడండి, కొందరికైతే ఈ విషయం అర్థం కాదు. ఇలా నిజంగా దేవుడు ఈ విషయాన్ని నీకు బయలుపరిచి నీకు అతని నీ ఫ్యూచర్ ఏంటో నీకు చెప్పి నీకు అన్ని విషయాలు చెప్పిన తర్వాత నువ్వు కానీ ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే అంతకంటే దారుణ విషయం ఇంకేమీ లేదు. అందుకే ఆ పైన వచనంలో ఏమున్నాయంటే, మరి కొంతమంది అవిధేయులై తొట్టిల్లుతూ వచ్చారు, అందుకే వారు నియమించబడ్డారు. కాబట్టి నీ జీవితంలో ప్రభుని గుర్తెరిగినవా, మరి ప్రభుని సొంత రక్షకుడిగా గుర్తెరిగావా? అయితే నువ్వు నష్టపోవద్దు. నీ యొక్క మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క తరుణం, దేవుడిచ్చిన తరుణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఈ కొంత సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏముందంటే, అయితే మీరైతే ఎలాంటి వాళ్ళంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు దేవుడు. అలాంటి దేవుడిని, అంటే నీ బ్రతుకు ఇంతకుముందు ఎంతో ఘోరంగా ఉండేది, నా బ్రతుకు ఎంతో ఘోరంగా ఉండేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఎంతో మరి జ్ఞానం లేని వారము, మరి వెదివారము, తృణీకరించబడిన వారము, మరి విసర్జించబడిన వారు. అలాంటి మనలను దేవుడు ఆ చీకటిలో నుంచి, ఆ మరణాంధకారంలోంచి, ఆ పాపపు కట్లలోంచి ఆశ్చర్యమైనటువంటి ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. కాబట్టి పిల్లలు మనం ప్రభుని ఎదిగిన తర్వాత అనేక సార్లు మౌనంగా ఉంటాం. ఆయన అంటున్నాడు, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తున్నావా? పక్కన వారికి అయ్యో ఇది రాకడ సమయం కాబట్టి దానికి యేసయ్య చెప్పాడు, ఈ విధంగా యేసయ్య జీవితము ఇలా చేశాడు, ఆయన నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్తున్నావా? కానీ దేవుడు అంటున్న విషయం ఏంటంటే, నేను అందుకే పిలిచాను, అందుకే నేను రక్షించుకున్నాను. ఆయన అంటున్నాడు, తనకున్న సమస్తాన్ని అమ్మి ఒక ముత్యాన్ని కొన్నట్టు, ఒక వజ్రాన్ని కొన్నట్టు నిన్ను కొన్నాడు. కాబట్టి మీరు విలువ బట్టి కొనబడినవారు, కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మనం ఎలా చేశాడంటే దేవుడు మనం ఒక వంశాన్ని తయారు చేశాడు. ఎలాంటి వంశం అంటే, మరి ఇశ్రాయేలుతో మన సహపౌరులం కాదు, మరి అలాంటి మనలను ఆయనతో సహపౌరులుగా చేసి దేవుడు లేని మనలను యేసుప్రభు దేవుడుగా కలిగిన వారుగా మనం ఉంటున్నాం. ఈ విధంగా అన్నాడు, ఒక వంశంగా మనం చేస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం. మనం ఏంటంటే పరిశుద్ధమైన జనం. కాబట్టి సహజంగా మనం ఈ యొక్క మనం ఎవరితో మాట్లాడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు, మరణాన్ని మరి జయించినటువంటి, తిరిగి లేచినటువంటి దేవుడు. అందుకే ఎందుకని రాయబడుతూ వచ్చిందంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మరణించినప్పుడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే అలాంటి పరిశుద్ధుడైన దేవుడిని ఎవరు కూడా కట్టుకోలేరు. అందుకే మరి సాతాను కూడా యేసుప్రభువు వారు పాతాళానికి వెళ్ళినప్పుడు దొరికేట్లా అనుకున్నాడు. కానీ దేవుని అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధత ఏం చేస్తూ వచ్చిందంటే, వాడిని నిరాయుధుడిగా చేసి వాడి విజయోత్సాహంతో వాడిని ఏంటంట పెరేడ్ చేయించాడంట. ఆ యొక్క పాతాళంలో వాడిని పెరేడ్ చేయించేశాడు. కాబట్టి అలా వాడి ఓడిపోయిన వాడుగా మరి ఉంటున్నాడు. కాబట్టి వాడు అనుకున్న దానికంటే మరి అద్భుతంగా, ఎందుకంటే ఆయన తలంపులు అంత ఉన్నతమైనవి. మరి ఆకాశము భూమికి ఎంత వ్యత్యాసం, అంతకంటే ఉన్నతమైనటువంటి ఆ తలంపులు కలిగిన దేవుడు, ఆయన యొక్క ఆలోచనలు పట్టుకోలేని వాడు సాతాను. అందుకే వాడు ప్రతిసారి వాడు మోసపోతా ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి రావడానికి కాదు, కానీ వాడు రావట్లేదు. కానీ దేవుడు కూడా
వాడు చేసే కీడును మేలుగా చేస్తూ ఉన్నాడు. అందుకే వాడిని ఉపయోగించే మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఏంటంటే అమూల్యమైన మన విశ్వాసం అంట. కాబట్టి ఈ దినాల్లో మనం గమనిస్తే మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అమూల్యమైనదిగా తయారు చేయడానికి, అద్భుతంగా తయారు చేయడానికి వాడిని ఉపయోగించుకుంటున్నాడు. కరోనా వ్యాధిని ఉపయోగించుకుంటున్నాడు. వాడు ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో వాటి ద్వారా మనల్ని మరి ఉన్నతమైన స్థాయిలకు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. అందుకే మనము కానీ ఆదికాండంలో మనం చూస్తే యేసవు విషయంలో వాళ్ళు అన్నలు చేస్తూ వచ్చారు. కానీ ఆయన అన్నాడు, అయ్యా మీరు మరి కీడు కొరకు మీరు ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని నాకు మేలుగా మార్చాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి ఉన్నతమైన దేవుడు అంటే కీడును మేలుగా చేసేట దేవుడు నీ దేవుడు. కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటి ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ దేవుడు నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన అంటున్నాడు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిన్ను కూడా మరి ఎవరో పెట్టారు, అది నిజమో కాదు తెలియదు, కానీ ఇక బెంగళూరు సిటీలో ఏదో పెద్ద శబ్దం వచ్చి భూమి రెండుగా విడిపోయింది అని ఒక చిన్న అది పెట్టారు. కాబట్టి రోజు ఏదో ఒక సమస్య, ఎంత దినాల్లో నీ యొక్క విశ్వాసాన్ని మరి గుర్తిరడానికి. కాబట్టి ఈ దినాల్లో చాలామంది అంటున్నారు, ఈ దినాల్లో మరి అంతవరకు ఉంటాం కంటే ఇప్పుడు చనిపోవడం మేలు అనుకున్నారు బోడంతమంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ శ్రమలకు ఇబ్బందులకు తాడలేక. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకే మనం మరి అందులో చదువుతూ ఉన్నాం. అందుకే మనం దానియేలు గ్రంథంలో మనం చదువుతూ వచ్చాం. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే మనం ప్రభుని ఆరాధించే బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుడు తన సొంత ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. కాబట్టి అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నా గొర్రెలు నా స్వరమును వినును, వాడు ఎవరు కూడా నా యొక్క మరి చేతిలోంచి వాటిని అపహరింపడు అని చెప్పి మరి దేవుడు అద్భుతంగా చూడండి 27 వచ్చి నేను చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటిని నశింపు, ఎవడను వాటిని నా చేతిలో అపహరింపడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి ఉన్నతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, మనల్ని రక్షించి ఆయన చేతిలో మనం చెక్కుకున్నాడని మరి యోబు గ్రంథం రాయబడినట్టుంది. కాబట్టి ఆయన తన అరచేతిలో మనం చెక్కుకున్నవాడు, తన ప్రాణమును మన కొరకే పెట్టాడు. ఇలాంటి తన సొత్తు అయినటువంటి మనలను తన సొత్తుగా చేసుకున్న మనమంట ఆయన సొత్తు అయిన ప్రజలము. కాబట్టి ఆయన సొత్తు మీద ఎవడు చేయడానికి వీల్లేదు. కాబట్టి అంత్య దినాల్లో ఈ నాశనకరమైన దినాల్లో మనం కానీ గమనిస్తే మన దేవుడు తాను ఎన్నుకున్న జనాన్ని ఎంత అద్భుతంగా కాపాడగలడో మనం ఎరుగుతాం. కాబట్టి మనం ఈ దినాల్లో మరి ధైర్యం ఎత్తుకొని అందుకే లూకాసు వార్త మాట చదువుతాము. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. కాబట్టి మనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అంటే రాను దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు 28వ వచనంలో ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని, ఇవి జరగనారంభించినప్పుడు ఈ తెగులు స్టార్ట్ అయింది. అంటే ఇలాంటి తెగులు చాలా వచ్చాయిగా అనుకోవచ్చు మీరు, కానీ ఇలాంటి తెగులు చాలా వచ్చాయిగా, ఎప్పుడు కూడా రెచ్చిపోయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదుగా. ఎందుకు రాలేదు? కాబట్టి 666 ముద్రకి సూచనగా ఉన్నటువంటి ఈ ముద్రను అక్టోబర్ 2020 కల్లా ఏమని చెప్తున్నారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే అందులో అన్ని విషయాలు పొందుపరుస్తున్నారు. అందుకే ఒక అతను చెప్తూ వచ్చాడు, అందులో మన ఇంటికి, తాళానికి, బండికి, బైక్కి, కారుకి అన్నిటికీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఫ్లైట్ ఎక్కాలన్నా, ఫ్లైట్ దిగాలన్నా, ఇంకో దేశానికి వెళ్ళాలన్నా, ఇంకో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ చిప్ నీకు ఉండాలి. ఆ చిప్ లేకపోతే నేను ఎక్కడికి కూడా కదలనియరు. కాబట్టి ఈ చిప్ వేసుకుని మనమే కాబట్టి మనల్ని 5G ఒక టెక్నాలజీ వచ్చింది. అది మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. ఈ 5G టెక్నాలజీ ద్వారా మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి చాలా శ్రమలు మనకు రాబోతూ ఉన్నాయి. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. అంతే ఇవి మీ తలలు ఎత్తుకోండి, మీ విడుదల సమీపంగా ఉంది. కాబట్టి ఉదాహరణకి మన ఊరికి వెళ్ళాలనుకున్నాం అనుకో, ఊరికి వెళ్ళాలనుకుంటే మనకి ఎంత బాధేస్తుందా? బాధేది. ఎందుకంటే నా ఊరిలో నా ప్రజలను చూస్తాను, నా యొక్క మరి తోటి వారిని చూస్తాను, వారితో సంతోషిస్తాను. ఎప్పుడు వెళ్దామా అని చెప్పి నువ్వు కారు తీయడానికి రెడీగా ఉంటావు, లేకపోతే బస్సు ఎక్కడానికి రెడీగా ఉంటావు. అలానే దేవుడు అంటున్నాడు నీ విడుదల సమీపమైంది, నువ్వు ధైర్యంగా ఉండు. నేను రక్షించే నీ రక్షణ దగ్గరకు నువ్వు వెళ్తా ఉన్నావు. నువ్వు చనిపోయినటువంటి నీ యొక్క తాతలు, తల్లిదండ్రులు, అమ్మలు, నాన్నలు, స్నేహితులు, తమ్ముళ్ళు, తిరుగులు, అంటే కూతుర్లు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మరణించి ఆ లోకంలో ఉన్నారో, అందుకే అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము ఎవరి పత్రికలు అంటున్నాడు, మరి శాశ్వతమైనటువంటి ఆ యొక్క పునాదులు గల పట్టణానికి ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. అందుకే ఈ లోకంలో ఆయన ఏమి కూడా మరి
11వ అధ్యాయంలో అబ్రహాము దేవుని చూసంట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. అంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు శిల్పియు నిర్మాణకుడైనటువంటి ఆ పట్టణానికి మీరు వెళ్ళడానికి మీ విడుదల సమీపంగా ఉంది, మీరు తలనెత్తుకోండి, సిద్ధపడండి అని సంతోషపడండి అంటాడు. అందుకే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం చివరి వచనాలు కానీ మనం గమనిస్తే ఏమవుతుందంటే అన్నాడు, ప్రభు యేసు రమ్ము అని నువ్వు చెప్పాలి. అలా చెప్పాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉండాలంటే నీకు సమయం లేదుగా. అందుకే దేవుడు ఈ అద్భుతమైన సమయాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు సిద్ధపడాలనే, నువ్వు నష్టపోకూడదనే, ఆ 10 మంది కన్యకల్లో బుద్ధి లేని కన్యకల వలె నువ్వు ఉండకూడదని, బుద్ధి కలిగిన కన్యకల వలె నువ్వు జీవించాలనే ఉద్దేశంతో దేవుడు తన అద్భుతమైన ప్రణాళికను సాతానుకు వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు అద్భుతంగా వినియోగించుకోవాలని దేవునికి ఉద్దేశం. కాబట్టి వాడు అనేకమైన ప్లాన్ చేస్తున్నాడు మనల్ని నాశనం చేయడానికి, మనల్ని భయపెట్టడానికి, మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడుతూ నీకంటే వాడికంటే తీరుగిలిన ఆలోచనలు మన దేవునికి ఉన్నాయి. అంతేకాదు నువ్వు నిలబడాలంతే. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం క్లుప్తంగా. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 3వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడంట. అంటే నిన్న మా ఫ్యామిలీ ప్రేయర్లు చదువుకున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఈ విషయాలు. ఎందుకంటే ఈ కరోనా కూడా 2003లోనే ఇది తీసి వాడు ప్లాన్డ్గా వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనలను వాడు తన యొక్క అద్భుతమైన జ్ఞానంతో ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి కొరకాయి వాడు 2003 నుంచి ప్లాన్ వేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ ID 2020 అది కానీ వాడి గురించి చూస్తూ వస్తే సెప్టెంబర్ 2019లోనే వాళ్ళందరూ ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ యొక్క శ్రీలంక, బంగ్లాదేశ్ దేశంలో ఈ యొక్క దేశాలన్నీ కూడా కొన్ని అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ID 2020 వ్యాక్సిన్ వేయడానికి కరోనా రాకముందే ఈ ప్లాన్స్ అన్ని. అంటే నేనేమంటానంటే మరి ఇవన్నీ కూడా మనకు అర్థం అయినా అవ్వకపోయినా ఒక విషయం గమనించాలి, ఇవన్నీ కూడా చేస్తుంది ఏ శరీరుడు కాదు. అందుకే మనం పోరాడవలసింది శరీరులతో కాదు, ప్రభుత్వాలతో కాదు, దేనితో కాదు. మనం పోరాడవలసింది ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహంతో. అందుకే అద్భుతమైన దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. నిజంగా మనం విడిచిపెట్టలేదు. నిజంగా ఆ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రణాళిక మనం కానీ గమనిస్తూ ఉంటే ఆయన అవన్నీ ఎదుర్కోవడానికి మన అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క శిరస్త్రాణం, రక్షణ అనే శిరస్త్రాణం, మరి అంతేకాదు వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు, తర్వాత నీతి అనే మైమను మనకి ఇచ్చాడు, సత్యం అనే దట్టి, సువార్త అనేటువంటి మరి సిద్ధ మనసు జోడు, ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చాడు మనం యుద్ధం చేయడానికి. కాబట్టి వాడేసే అగ్నిబాణాలు అంటే విశ్వాసం నుంచి మనం తొలగించడానికి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. కాబట్టి వాడు వేసే అగ్నిబాణాలను మరి చల్లార్చడానికి మనకి అద్భుతంగా విశ్వాసం అనే డాలుని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి నిజంగా ఈ యొక్క యుద్ధంలో మనం అద్భుతంగా దేవుని కొరకే నమ్మకస్తులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చేస్తూ వస్తాం. అంటే వాడు నేనే ఉన్నానంటే వాడు ఎప్పుడో ప్లాన్ వేశాడు. దేవుని రాకడ కంటే వాడు ముందే మనల్ని డిస్టర్బ్ చేసి ఇక మనలో అంటే ధైర్యం అంటే ధైర్యంగా చేయని వారంగా చేయాలనే వాడి ఉద్దేశం. అందుకే దేవుడు అంటున్నాడు భయపడొద్దు. అందుకే యేసు వారు మరి ఒక అతను తన కుమార్తె అనుకుంటా, ఆమె చచ్చిపోతా ఉందంటే ఆయన అంటాడు ఒక మాట, నువ్వు ధైర్యం చదవద్దు, నువ్వు ధైర్యం పడు, ధైర్యంగా ఉండు, నీ కుమార్తెకి ఏం కాదు. ఎవరినైనా ఆయన సరే శతాధిపదో ఎవరు ఉన్నారు, సరే ఏదేమో నేనే ఉన్నానంటే ధైర్యం ఇచ్చాడు. అందుకే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా లేపి పట్టుకునే దేవుడే. కాబట్టి ఇలాంటి దేవుడికి నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి ఇలాంటి దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, అక్రమస్తుడు కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే బైబిల్ అన్నింటిలో కూడా యేసు గురించి మనం చూస్తూ వచ్చాం. దానియేలు గురించి కూడా ఈ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ చేయించాడంట. ఎందుకు చేయించాడు? చేయించాల్సిన అవసరం ఏంటంటే ఆ పై అధ్యాయాలు చూస్తే దానియేలు ఆ నలుగురు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అయితే ఇక్కడ 8వ వచనంలో 3వ వచనంలో కొందరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి దేవుని యొక్క ఈ ఐగుప్తీయులు లేకపోతే ఈ యొక్క యూదులు అయినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు నలుగురు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎట్లయినా సరే నాశనం చేయడానికి
వీళ్ళు ఎట్లయినా సరే కాల్చివేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ పన్నారు, పన్నాగం పన్నారు. ఎందుకంటే రాజుకి ఇవన్నీ తెలియదు. అందుకే ఈ దినాల్లో మనం చూస్తే కోవిడ్-19 బట్టి, ఈ కరోనా వ్యాధిని బట్టి అనేకమైనటువంటి మరి ఆర్డర్స్, జీవోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అందులో ఏముందంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కింద అధికారులు రెడీ చేసిస్తే వాళ్ళు సంతకం పెడతారంతే. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ఎవరైనా మీ ఇంటికి రావచ్చు, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఎవడు అడగడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అలా వచ్చాయి. ఇప్పుడు ఆ కోవిడ్-19 యొక్క ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఎవరింటికన్నా వెళ్ళొచ్చు, వాడిని టెస్ట్ చేయొచ్చు, అది నెగిటివ్గా చూపించుకోవచ్చు, దాన్ని తీసుకొచ్చి వాడిని ఏదైనా చేసుకోవచ్చు. అంతేకాదు నువ్వు చనిపోతే ఎందుకు చనిపోయాడని చెక్ చేయడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా ఎంత ప్లాన్డ్గా జరుగుతున్నాయి అంటే మనం ఆలోచించుకోవచ్చు. అట్లనే అందుకే మరి యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. వాళ్ళు చాలా దారుణంగా చేస్తూ ఉన్నారంట 10వ అధ్యాయంలో ఒక మాట. కాబట్టి ఇవన్నీ మనకు సమయం లేదు కనుక, అంటే బాధాకరమైన శాస్త్రములను వాళ్ళు రాస్తూ ఉన్నారు, అన్యాయ విధులు విధిస్తూ ఉన్నారు, మరి పేదలను అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇక మనం చూస్తే చాలామంది ప్రముఖులు ప్లాన్ చేశారు. ఏమని ప్లాన్ చేశారంటే ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా లేపేయాలని. కాబట్టి ఎప్పుడైతే లేపేయాలన్నారో వాళ్ళకు విగ్రహాన్ని వాళ్ళకి చెప్పారు. ముందు ఇవన్నీ కూడా రాజుకు ముందు తెలియదు. కాబట్టి ఒక విగ్రహాన్ని తయారు చేశారు, దాని విధంగా పూజించాలి. ఎవరైతే పూజించారో అందుకే అది చదువుతున్నప్పుడు ఎవరు 6వ వచనంలో ఉన్నది, సాగిలపడి నమస్కరింప వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో పడివేయబడాలని చెప్పి ఒక ఆజ్ఞ. ఎవరున్నారు మరి ఆ యొక్క విగ్రహాన్ని పూజించిన వాళ్ళు? క్రైస్తవులేగా, వాళ్ళ ముగ్గురేగా. కానీ వాళ్ళ ముగ్గురిని మీద టార్గెట్ చేసి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అసలు ఉన్నతమైన మన దేవుడు. ఆయన కొరకు నువ్వు నిలబడాలనే దేవునికి ఉద్దేశం. కాబట్టి నువ్వు నిలబడితే దేవుడు కార్యాలు చేస్తారనేది మనం దేవుని వాక్యం చూస్తే మనం గమనించవచ్చు. కాబట్టి కొందరు ప్రముఖులు, ముఖ్యులు వచ్చి వాళ్ళ మీద కొండాలు చెప్పి ఆయనకి అనేకమైన విషయాలు చెప్పారు. అనేకమైన విషయాలు చెప్పినప్పుడు ఆయన బహు ఉగ్రత తెచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టమే ఆయనకి, కానీ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి. కాబట్టి చాలా మాటలు మనం బయట నుంచి వచ్చే మాటలు వింటాం, కానీ అది సరి పక్కన పెడితే రాజు కూడా విన్నాడు. సామెతల గ్రంథంలో ఉంటున్నాడు, అంటే చెప్పుడు మాటలు వినే రాజుని వాడు ఎదగడాన్ని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు వాళ్ళు సమాధానం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎంత రోషం కలిగిన వాళ్ళగా వాళ్ళు నిలబడుతున్నారు తెలుసా? నెబుకద్నెజరు, మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అంతేకాదు వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్తూ వచ్చారు అంటే వాళ్ళు వాళ్ళ దేవుడిని తెలుసుకున్నారు. నువ్వు కూడా మన దేవుడిని మనం తెలుసుకోవాలనే ఉద్దేశం దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు ఇర్మియా గ్రంథంలో మాట రాయబడింది. ఎందుకంటే ఏమని రాయబడిందంటే నువ్వు దేవుని తెలుసుకోవడం ఆశ్రయించు. నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ ధనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, వీటిని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభువాని లేకపోతే దేవుని ఎంత లోతుగా తెలుసుకుంటావో దాన్ని బట్టి నువ్వు అతిశయించన్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా దేవుని ఎక్కువగా తెలుసుకున్నారు. వాళ్ళు శ్రమల్లో వచ్చినా, ఈడ్చుకుంటూ వచ్చినా, దాసులుగా వచ్చినా తన దేవుడిని విడిచిపెట్టలేదు. నా దేవుడు నమ్మదగిన వాడు, ఈ శ్రమలన్నిటికీ కారణం ఎవరంటే మేమే కారణము అని చెప్పగలిగిన వారు. కాబట్టి ఆ విధంగా చెప్పి దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు అలా అంటున్నారు, నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతేకాదు అందుకే నా చేతుల నుంచి ఎవరు రక్షిస్తారంటే ఆయన రక్షించినా రక్షించకపోయినా మీ దేవతను పూజించము, ఆయనకు నమస్కరించము, ఇది నువ్వు తెలుసుకో అని ధైర్యంగా చెప్పారు. 7 అంతల మరి అగ్నిని మరి వాళ్ళు మండించినప్పుడు మరి వాళ్ళు వేసిన వాళ్ళు కాలిపోతారు, వీళ్ళు తక్కువగా. అంటే అందుకే శ్రమల్లో నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు. కాబట్టి ఈ శ్రమల్లో మనకు తోడుగా ఉన్న దేవుడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో వేసినప్పుడు మరి ఆయనతో పాటు మనిషి కుమారుడు పోలిన ఆయన కూడా మరి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా నలుగురిని తీసుకొచ్చారు, బయటికి తీసుకొచ్చారు. అది గమనిస్తే వారి శరీరాలకు అగ్ని కానీ ఏ హాని చేయలేదు, తల వెంట్రుకలు కాలిపోలేదు, వాళ్ళ బట్టలకు ఏ హాని జరగలేదు, వస్త్రాలు చెడిపోలేదు, వాళ్ళు కనీసం వాసన కూడా రాలేదు. ఇలా చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాబట్టి అంతేకాదు, అంటే నేనేమన్నానంటే సాతాను మనుషులను ఉపయోగించుకొని మనకు వ్యతిరేకంగా చేసేటువంటి వాటన్నిటిని కూడా దేవుడు మనకు మేలుగా చేస్తాడు. అది యోబు గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటామంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ ప్రభువుని మనం ఆరాధించాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయనంత జ్ఞానవంతుడు ఇంకెవరు లేరు. మనం తప్పించగలిగిన దేవుడు ఎవరు? అదే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాశారంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో, కోవిడ్-19 పరిస్థితుల్లో, మందిరం మూసివేయబడే సమయాల్లో మనము ధైర్యం తెచ్చుకొని, ఇంకోటి మనము ఇది జరగడానికి వీల్లేదని రోషం కలిగి నువ్వు ప్రార్థించినావా? ఎప్పుడైనా మందిరాలు తెరవబడాలని,
మళ్ళీ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలని, ఒక సమాజంగా కూడుకోవాలని నీకు రోషం వచ్చిందా? మనకి రోషం లేదు. ఎందుకంటే మనం ప్రభువుని ఎరగలేదు. ఆయన ఆరాధించడం అంటే మనకు తెలియదు. అంతేకాదు మనం గమనిస్తే మరి దావీదు ఎంతో రోషం తెచ్చుకున్నాడు. మరి యెహోవాకి అంటే సున్నతి లేని ఫిలిస్తీయుడు వాడు ఎంతటి వాడు, జీవము కలిగినటువంటి యెహోవాను విమర్శించడానికి, వాడి ప్రజలను విమర్శించడానికి అని రోషం తెచ్చుకున్నాడు. అద్భుతమైనటువంటి ఆ రోషంతో ఆయన నిలబడిన ఫీనెహాసు ఎంత రోషం కలిగిన వాడు. వ్యభిచారం జరుగుతూ ఉంటే కాబట్టి నీతో నేను నిబంధన చేస్తున్నా అంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం నిలబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం కానీ గమనిస్తే ఇక్కడ చూస్తూ వస్తే ఆయన అంటున్నాడు ఈయన పూజార్హుడు. సో నెబుకద్నెజర్ అంతటి వాడు ప్రపంచాన్ని ఏలుతున్నట్టు ఆ చక్రవర్తి ఆయన ఒక శాసనాన్ని రాశాడు. సో వీళ్ళని నాశనం చేయాలనుకున్న వాళ్ళే తర్వాత వాళ్ళు నాశనం అయిపోయి ఉంటారు. కాబట్టి పిల్లలు మన జీవితంలో అక్కడ అంటున్నాడు ఈయన పూజార్హుడు. కాబట్టి ఈయన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను. కాబట్టి నువ్వు నేను ఈ దినాల్లో ప్రభుని ఆశ్రయించి ప్రభు కొరకు జీవిస్తే నన్ను మరి ఆ యొక్క ర్యాప్చర్లో, ఆ యొక్క రాకడలో నిన్ను ఎత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఉన్నతమైన దేవుడు అని అంటున్నాడు, తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరించలేదు వాళ్ళు. అంతేకాదు ఏ దేవుని సేవింపకుండా తన దేహములను అప్పగించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అంతేకాదు రాజు యొక్క ఆజ్ఞను, గవర్నమెంట్ ఆజ్ఞను కూడా వాళ్ళు నిరాకరించారు. కాబట్టి ఇలాగ చేయగలిగినటువంటి దేవుడు వీళ్ళ దేవుడే పూజార్హుడు. ఈ విధంగా రక్షించడానికి సముద్రుడైన దేవుడు మరి ఏ దేవుడు లేడని చెప్పి ఆ ప్రపంచ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ హిస్టారికల్ ప్రూఫ్లు ఉన్నాయి. ఇవన్నీ ఊరికే అంటే మామూలు కాకమ్మ కథలు కాదు, కానీ నేనేమన్నానంటే హిస్టరీలో ఉన్నటువంటి ఈ విషయాలు మనం చూసుకుంటా ఉన్నాం. బైబిల్లోనే కాదు, హిస్టరీలో రాయబడ్డాయి. కాబట్టి ఈ విధంగా రక్షించే దేవుడు ఇంకెవ్వరు కూడా లేడని చెప్పి మరి ఆయన 4వ అధ్యాయం 1వ వచనాలు కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి పిల్లరా మన జీవితంలో మనము ప్రభుని ఎరిగి నీకు కీడుగా అనిపిస్తే నువ్వు దేవుని ఆరాధించు. ప్రతి పరిస్థితుల్లో దేవుని కృతజ్ఞత కలిగి ఉండు. అందుకే మనకి వ్యతిరేకంగా మరి నిరూపించబడే ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి ఫైనల్గా మరి మనం ప్రకటన మొత్తం చదివినట్లయితే దాంట్లో అద్భుతమైన విషయాలు రాయబడుతూ వచ్చాయి. కాబట్టి మనదే విజయం, అంతిమ విజయం. కాబట్టి మన జీవితాల్లో ద్వారా దేవుడు కోరుకున్న విషయాలు ఏంటంటే దేవుని మహిమపరచాలి. అందుకే వీళ్ళు సజీవ యాగంగా దేవునికి తమ శరీరాలను అర్పించారని వాళ్ళు అంటే దాన్ని ఏమన్నాడు అక్కడ, వారు తమ దేహములను అప్పగించారు. అలానే రోమపత్రికలో కొరింథీ పత్రికలో రాయబడింది ఏంటంటే మన దేహాలను సజీవ యాగంగా ఆయనకు అర్పించాలని. కాబట్టి ఈ ఇచ్చిన తరుణంలో నువ్వు ఏ విధంగా ప్రభువుకు దగ్గరగా ఉంటున్నావు? కాబట్టి ఈ ఇచ్చినటువంటి అద్భుతమైన విషయాలు మన యొక్క పోకడ దేవునితో పాటు ఉండేటువంటి ఆ యొక్క నూతన యెరూషలేములో, అది నూతన యెరూషలేములో అంట అది ఎంత పెద్ద దేశం అంటే ఆ నూతన యెరూషలేము అది ఒక ఫ్లైట్ అంట 300 మైల్స్ పర్ అవర్, 400 మైల్స్ పర్ అవర్ అది రన్ చేస్తే 3 గంటల ప్రయాణం చేస్తే అంత ఎత్తు ఉంటుందంట. అది అంత పొడుగుంటుందంట, అంత వెడల్పు ఉంటుందంట. అన్ని భవనాలు ఉన్నాయి, అందులో బంగారు వీధులు ఉన్నాయి, అందులో అద్భుతమైన విషయాలు మరి అందులో రాస్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటి దేశానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తుండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన శరీరాన్ని సైతము సజీవ యాగంగా, అందుకే ఈ వాక్యాలు చూస్తున్నప్పుడు మనకి నిజంగా ఇలాంటి శ్రమల్లో మనం తట్టుకోగలమా అని వాళ్ళు అడుగుతూ వచ్చినప్పుడు నేను చెప్పాను, అది మన వల్ల అయ్యే పని కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి కృపనే. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ ధైర్యము, అందుకే అపోస్తల కార్యాలు మనం గమనిస్తే ఆ ధైర్యంతో వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు ఎంతో సంతోషిస్తూ వచ్చారు. కానీ మనం ప్రభువుని ఎరగనంత కారణం చేత చిన్న చిన్న వాటికి మరి ఏం చేస్తామంటే మరి అలుగుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకుంటూ ఉంటాం, చిన్న చిన్న వాటికే గొడవలు తెచ్చుకుంటాం. కారణం ఏంటంటే మన ప్రభువుని మనం ఎరగము, మన పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఏం లేదంటే నింపబడలేదు. అందుకే కాబట్టి మన జీవితంలో ఆ ధైర్యం, ఇప్పుడు యోహాన్ని ఆ యొక్క సలసలకాగి నూనెలో వేశారు, ఎన్నో చేశారు, కానీ ఆయనకి ఏం కాలేదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? అవి ఆ పెర్గమ దాంట్లో ఆ యొక్క అంత్యోపయస్ అంట అతన్ని చంపేటప్పుడు ఆ యొక్క కాపర్తో తయారు చేసినటువంటి ఆ యొక్క ఇంటిలోకి గదిలోకి పంపించి హీట్ చేశారు, మాడిపోయారు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? నిజంగా ఇవన్నీ గమనిస్తూ ఉంటే అందుకే యోహాను మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాళ్లతో
కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తే ఈ ధైర్యం ఎలా వస్తుంది? అందుకే ప్రభు కృపలేందే మనకి ఈ ధైర్యం రాదు. అందుకే ప్రభువులో ఆత్మలో, అందుకే మన రూట్స్ లోపలికి వెళ్ళాలి, మన పునాదులు బాగా పెంచుకోవాలి. కాబట్టి ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. అదే నువ్వు దేవునికి ఇచ్చే ఆరాధన. అంతేకాదు ఈ వాక్యమైనటువంటి నీవు మన హృదయాల్లో మన దేవుడు ఎంత గొప్పవాడో మనకిచ్చినటువంటి ఆ విజయం, ఆ విజయోత్సవములు. అందుకే ఓ మరణమా, ఈ మరణము కూడా చివరికి హెల్లో పడిపోతా ఉంది. అంటే ఈ యొక్క హెల్లు మరణము రెండు కూడా ఆ నిత్య అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. 5 విషయాలు అందులో పడిపోతూ ఉన్నాయి. కాబట్టి వాడి కొరకు సిద్ధపరిచినటువంటి దాంట్లోకి మనం వెళ్ళడానికి లేదు, మనం వెళ్ళలేము. ఎందుకంటే వెళ్ళడానికి లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ తరుణంలో నువ్వు కానీ నష్టపోతే, నువ్వు ఒకవేళ మార్గం తప్పి తిరిగితే నువ్వు అందులోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. దేవుడు ఇలాంటి గొప్ప భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు మనం తప్పించాడు. అంతేకాదు తన ప్రాణం పెట్టాడు, మనం సొత్తుగా చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఆయన రాజులైన యాజక సమూహంలో నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. కాబట్టి దాని ప్రకారం నువ్వు జీవించాలి. ఎందుకంటే నీకు తెలియదు కనుక ఈ విధంగా నువ్వు జీవించలేవు. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ గుర్తెరిగిన వారమై మనం ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. ఆరాధనలో మనకి ప్రభు సహాయం చేయనుగా. ఆ విధంగా ప్రభు మనకి ప్రభు చూపించిందిగా. పావు గంట మీకు ఆరాధనకి సమయం ఇస్తాము. గృహాల్లో ఉండి అందరూ కుటుంబాలుగా చేరి దేవుని వాక్యం చుట్టూ చేరి వచ్చి ప్రభుని ఆరాధించండి. రక్షించాడు, సొత్తుగా చేసుకున్నాడు, మన కొరకే స్థలాన్ని సిద్ధపరిచాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. కాబట్టి ఏ విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులన్నింటిలో మనల్ని కాపాడుతున్న మన దేవుణ్ణి మనం తప్పక ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆరాధించండి.